టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ లవర్స్ అండ్ 50th డే అయితే వచ్చేసింది. అంటే ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్. అండ్ ఇప్పుడు 8th వీక్లో ఏం జరిగింది అండ్ నామినేషన్ ప్రక్రియ, ఎందుకంటే బిఫోర్ దానికంటే కూడా ఇప్పుడు ఒక డిఫరెంట్ నామినేషన్ ప్రక్రియనైతే బిగ్ బాస్ తీసుకొని ఇచ్చాడు. అందులో పాత కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళను వచ్చి వాళ్ళు బయట చూస్తూ వీళ్ళకు కత్తి పోటీ ఏదైతే ఉందో ఆ ఆప్షను అసలు మామూలుగా లేదు. దీని నుంచి సాయి, ఇమాన్యుయల్ అండ్ మాధురి ఆల్రెడీ నామినేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నామినేషన్ వీళ్ళు కావడానికి లేదు. కాబట్టి ఇద్దరు, ఇమాన్యుయల్ అండ్ సాయి ఆల్రెడీ నామినేషన్ చేయడానికి లేదు కాబట్టి ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి. అండ్ ఈరోజు అయితే వినకూడనిది అండ్ రీతు చేతిలో అండ్ అసలు శ్రీజ వచ్చినప్పుడు ఆ రచ్చ ఉంది చూశారు. ఎందుకంటే శ్రీజ ఫస్ట్ ఎంట్రీ మాధురి అవుతానే మీరు ఎక్కడ, మీ పేరేంటి, మీరేం చేస్తున్నారని ఒకటేది. అప్పుడే మాధురికి మండింది, ఏంటి దువ్వాడ శ్రీనివాస్ అండ్ దువ్వాడ మాధురి గురించి నీకు తెలియదా, తెలియకుండానే నువ్వు ఇండియాలో ఉన్నావా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్యన ఫస్ట్ నుంచి కూడా మాటలు ఇద్దాం. తను ఎలిమినేషన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఏమండి మీ గురించి అస్సలు బయట ఎవరికి తెలియదంటండి అండ్ నా గురించి కూడా తెలియదంట అని ఒకటైతే లేపెట్టింది. దాని తర్వాత ఎందుకంటే నామినేషన్ ప్రక్రియలో ఈరోజు అయితే కనుక అసలు ప్రియా, మనీష్ అండ్ ఫ్లోరా అండ్ శ్రీజ వచ్చేసారు. అండ్ వీళ్ళకైతే ఒకటి ఇచ్చారు, ఏంటంటే 2 కత్తులు ఇచ్చేసి ఫస్ట్ మీరు వాళ్ళ గురించి చెప్పి ఒక కత్తిపోటు పొడవండి, తర్వాత మీరు అనుకుంటున్న పర్సన్కి ఇస్తే తను ఇంకొకరికి పొడుస్తాడు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో నా భూతే నా భవిష్యత్ అన్నట్టు. తర్వాత ఫస్ట్ అయితే కనుక కత్తి గుచ్చడం వచ్చేసేటప్పటికి ప్రియ వచ్చి ఇంకా సంజన గురించి మామూలుగా లేదు. ఎందుకంటే నువ్వు అసలు బాడీ షేమింగ్ గురించి అండ్ దాని తర్వాత నువ్వు తొక్కలో కెప్టెన్ అని సుమన్ గురించి కళ్యాణ్ ఇలా ఇవన్నీ చెప్పావు. అసలు ఏంటి కెప్టెన్కు మర్యాద ఇవ్వవా, బాడీ షేమింగ్ గురించి ఏంటి అని ఒక స్ట్రాంగ్ ఇచ్చేసి తను కత్తి పొడిచింది. కళ్యాణ్ కత్తి ఇచ్చినప్పుడు రాము అంటే నువ్వు నాకెందుకు ఇవ్వలేదు ఆ డబ్బుల గురించి అంటే, ఆల్రెడీ నువ్వు ఓడిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు నీకెందుకు ఇవ్వడం అని అందరికీ ఇచ్చేసాను, నీ దగ్గర కూడా లేదు కదా, నా దగ్గర లేదు కానీ నువ్వు ఆల్రెడీ గెలవవు కదా అని ఒక పాయింట్ అయితే రైజ్ చేశాడు. దానివల్ల ఇద్దరికి మాటలు అండ్ రాము కూడా పొడి చేశాడు. దాని తర్వాత అసలు మనీష్ వచ్చేసాడు. మనీష్ వచ్చిన తర్వాత కూడా కళ్యాణ్కు కత్తి గుచ్చడం. కళ్యాణ్కి ఏంటంటే నీకు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నా కానీ నువ్వు సంజనను అండ్ అందులో నువ్వు వెన్నుపోటు ఎవరికి పొడిచావో తెలుసా, ఇమాన్యుయల్కు. నిన్ను నమ్మి ఒక చీటీ ఇస్తే నువ్వు అది చెయ్యకుండా నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ రమ్య అండ్ నీ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసిన రమ్య, మాధురి గురించి వాళ్ళని నామినేట్ చేయకుండా నువ్వు తీసుకెళ్ళి సంజనను నామినేట్ చేయడము అండ్ తనూజను కూడా నామినేట్ అయింది. ఎందుకంటే రమ్య ఆల్రెడీ చేసిన అవి కాదు, నీకు ఇచ్చిన దానికి నువ్వు ఎంతవరకు చేశావు అని మాత్రం అతను స్ట్రాంగ్గా ఇమాన్యుయల్కి ఇచ్చాడు. మనీష్ ఇమాన్యుయల్కి ఇచ్చినప్పుడు అసలు తనూజకు ఇమాన్యుయల్కు మామూలుగా లేదు. ఎందుకంటే తనూజ, నేను నీకు ప్రతిసారి ఆ వాటర్ గేమ్లో కావచ్చు, బెలూన్ గేమ్లో కావచ్చు, నీకు ఎంత నేను సేఫ్గా ఆడాను, కానీ బెలూన్ది తీసుకెళ్ళి నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావు అండ్ నన్ను మాత్రం అవాయిడ్ చేశావు అని ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ తీశారు. దానికి తనూజ కూడా నా గురించి నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను, గేమ్ ఆడిన తర్వాతే మీ అందరిది అని ఒక మంచి స్ట్రాంగ్ అయితే ఇచ్చేసింది. దాని తర్వాత ఫ్లోరా, రీతు గురించి వచ్చినప్పుడు అసలు నువ్వు ఏంటి ఈ ఫేక్ లవ్ స్టోరీస్ ఏంటి, నువ్వు ఫేక్ లవ్ స్టోరీ ఒకటి నడుపుతున్నావు, అది కంటిన్యూ అవుతూనే ఉంది, ఇది తెగదా. అండ్ దాంతోపాటు అండ్ సంజనకు నువ్వు హెయిర్ కట్ చేసావు. సంజన ఎలిమినేషన్ అయినప్పుడు మళ్ళీ ఇంట్లోకి రావడానికి హెయిర్ కట్ చేసావు, కానీ ఆ హెయిర్ కట్ చేసేంత బాండింగ్ నీలో లేదు. అంటే బాండింగ్ దానికోసం కాదు, నాకు నచ్చితే ఆ టైంలో ఎవ్వరి కోసమైనా చేస్తాను అని రీతు వెళ్ళింది. అలాగే ఆయేష వెళ్ళేటప్పుడు నువ్వు నవ్వావు, తను ప్రాబ్లంతో వెళ్తే అట్లా కాదు, నేను వీడు పవన్ బాధపడుతుంటే తనను ఓదార్చడానికి చిన్నగా నవ్వాను కానీ ఇది కాదు, వేరే వాళ్ళ గురించి ఇష్యూ గురించి లేదు అని ఇవ్వడం. దాని తర్వాత సుమన్కి అయితే కత్తి ఇచ్చాడు. సుమన్ అయితే కనుక మళ్ళీ సంజనకు మామూలుగా లేదు, నువ్వు సిస్టర్ నేను నార్మల్ పర్సన్ కాదు, అసలు సుమన్ సెట్ అంటే మామూలుగా ఉండదు అని చెప్పేసి నువ్వేమో డస్ట్బిన్ తెచ్చి ఎక్కడ పడేసావు, సంచాలక అలాగే తొక్కలో కెప్టెన్ అన్నావు అండ్ దీని తర్వాత వాటర్ లెవెల్ గురించి కూడా బకెట్లు ఉన్నా కానీ అది కాదని ఇవి చేశావు అని ఒక తొక్కలో కెప్టెన్ గురించి అండ్ తర్వాత ఆ టబ్బు తీసుకొని ఇచ్చి సంజన పడేయడం గురించి, ఆ డస్ట్బిన్ గురించి మాత్రం రప్చర్ మామూలుగా లేదు. దీని తర్వాత కూడా అండ్ సంజనను పొడిచిన తర్వాత సంజన వెళ్ళి మళ్ళీ నువ్వు అసమర్థ కెప్టెను గురకబెట్టావు అని అనవసరంగా
గెలికినట్టు అయింది. దీంట్లో మాధురి ఇన్వాల్వ్మెంట్ అయితే గనక మామూలుగా లేదు. ఎందుకంటే మాధురి ప్రధానికి వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే తను ఇంటరప్ట్గా ఎంటర్ అయిపోయి ఈమెకు తెలుగు వచ్చు, అనవసరంగా తెలుగు రాదని ఏదేదో చెప్తుంది, కానీ అవసరమైనప్పుడు తెలుగు బాగానే మాట్లాడుతుంది. అంటే అట్లా కాదు, నేను కనుక్కొని ఇచ్చి చెప్పాను నీకు దండం అంటానే ఆ మాధురి రైజ్ అయింది. నాకు దండం పెట్టాలంటే ఈ షటప్ అనడము, ఆ షటప్ కాస్త హై 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 మామూలు హై మూమెంటు సంజన ఏడవడం. దానికి ఇమాన్యుయల్ ఓదార్చి నువ్వెందుకు అసమర్థ అన్నావు, అది అనకూడదు కదా, అది కామెడీ వర్షన్లో అది వెళ్ళింది, కానీ నువ్వే గెలికావు అని సంజనను ఓదార్చి అది చేశాడు. ఇప్పుడు అస్సలు మామూలుగా లేదు శ్రీజ ఎంట్రీ అవుతానే వీళ్ళది ఏంటంటే వచ్చారా వచ్చామా చెప్పామా అన్నట్టు. శ్రీజ అయితే మాధురిని వస్తానే అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి నీ గురించి తెలుసా, నీ గురించి అస్సలు ఎవరికి తెలియదు, నా గురించి ఎవ్వరికి తెలియదు, దాంతోపాటు రీతుతో ఆర్గ్యూ చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, బయటికి వెళ్ళిన తర్వాత నీకు ఉంటుంది ఇత్తడి అయిపోద్ది, బయట ఉతికి పారదొబ్బుతారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విధానం మామూలుగా లేదు. అండ్ దీని తర్వాత రీతు కళ్యాణ్కు చెప్పింది. ఎందుకంటే కళ్యాణ్ నువ్వు ఏంటి, నీ గురించి నువ్వు అసలు కేర్ తీసుకోవా, నీ గురించి బ్యాక్ బీచింగ్ చేస్తే నువ్వు దాని గురించి మాట్లాడవా అంటే నేను రమ్యతో మాట్లాడాను, అలాగే బిగ్ బాస్ కన్ఫెషన్ రూప్లో మాట్లాడాను, తర్వాత మాధురితో మాట్లాడాను అంటే ఇదంతా కూడా నువ్వు స్ట్రాంగ్గా ఇవ్వడం లేదు అని గుచ్చి పారేసింది. దాని తర్వాత అండ్ మాధురి నువ్వు దేని గురించి నువ్వు ఏం చేస్తావు అన్నప్పుడు మాధురి డెఫినెట్గా వెళ్ళి మళ్ళీ రీతుకి వచ్చింది. ఆ బాండింగ్ నువ్వు ఫేక్ బాండింగ్ పెట్టుకుంటున్నావు, మాదంతా ప్యూర్ లవ్, నీది ఫేక్ లవ్, నీలో హైజీన్ లవ్ కాదు, హెల్దీ లవ్ కాదు అని ఏంటి బయట దువ్వాడ గురించి తెలిసే ఈ మాట అన్నావా అని ఆడియన్స్ అయితే నవ్వుకుంటున్నారు, మామూలుగా లేదు. ఈ రీతు గురించి నువ్వు ఫేక్ లవ్ అనడము, నువ్వేదో బయట మంచిగా చేస్తున్నావు అని ఒక టైప్ ఆఫ్ కామెంట్స్ అయితే బయట వినపడుతుంది. అది ఎలా మనకెందుకు ఏమండి, సారీ అండి. అండ్ దీని గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు 50 years. ఎందుకంటే నలుగురు వచ్చేసి వీళ్ళని నామినేట్ చేశారు. అండ్ దాని తర్వాత ఎవరు రాబోతున్నారంటే మళ్ళీ భరణి వీళ్ళందరూ కూడా వచ్చి తర్వాత చెప్పేది ఉంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి. అలాగే ఏదైనా విషయం గురించి నేను చెప్పేదాని గురించి ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుంది, మీకు నచ్చిందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.